హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హజీ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తాను. పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే ఈజీగా ఖాళీ చేసేస్తారు. ఇందులోకి మనం కాంబినేషన్గా చికెన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకొని సన్నగా కోసి పెట్టుకున్నాను. అండ్ ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చీస్, క్యారెట్, పొటాటో, బీన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కోసి పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియా పౌడర్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఇలా నానపెట్టేసుకున్నాను. ఇలా నానపెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఇలాచి, ఇంకా వచ్చేసి లవంగాలు, చెక్క, యాలకులు, సాజీరా, స్టార్ అనైసా, ఇంకా మిరియాలు, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత అక్కడే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ కూడా హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇలా మనకి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అందులోకి మనం 1 or 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం టమాటో వాటిలో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది లైట్గా. ఇలా అయిన తర్వాత క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాను నేను. క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది, అంత ఫాస్ట్గా కుక్ అవ్వదని. తర్వాత పొటాటోస్ కూడా వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద పొటాటో, ఒక పెద్ద క్యారెట్ చేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత బీన్స్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారా నా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనిచ్చేసేయాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని అలా వదిలేకుండా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వీటి కోసం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా ఉడకనిచ్చేయండి. వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి. అవి మనకు బాయిల్ అయ్యేలోపు, ఉడికే లోపల మనం ఇక్కడ ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ధనియాల పొడి, కారం, కొంచెం అంటే కొంచెం పసుపు వేసి వాటర్ వేసి ఒక పేస్ట్ లాగా చేసేసుకోండి. మనం ఇక్కడ చేసుకున్న పేస్ట్ని మనకు ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్లోకి పేస్ట్ మొత్తం వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేయండి. ఆ పేస్ట్ని బాగా మిక్స్ చేసేయండి, కొంచెం పచ్చి వాసన అదేం లేకుండా. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు వెజిటేబుల్స్ కుక్ అయ్యా లేదా అని చూసుకొని అందులోకి మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసి వాటర్ని బాగా కాగనివ్వండి. అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, వాటర్ బాగా కాగాలన్నమాట. ఇక్కడ చూడండి లైట్గా వాటర్, నేను అన్నీ చూపిస్తున్నాను మీకు వాటర్ ఎంత వేసుకున్నాను ఏమని చెప్పేసి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మీరు క్వాంటిటీ ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే రైస్ వేసుకున్నాకైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాటర్ మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్న దాంట్లోకి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను సాల్ట్ అంతా. ఇక్కడ నేను మిక్స్ చేసేసి వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యా లేదా అని చెప్పి చూసేసి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ నాకు సరిపోలేదనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి బాగా కాగుతాయి వాటర్ అనమాట. తెల్లగా కాగాలి మనకి. రైస్ వేయేటప్పటికి ఇలా కాగుతుండాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేయండి. మీరు కావాలంటే రైస్ నానబెట్టుకోకుండా అయినా చేసేసుకోవచ్చు. రైస్ వేసేసి మిక్స్ చేసేసి మీరు కావాలంటే
ఇక్కడ మీకు కారం సరిపోలేదనిపిస్తే లైట్గా కారం, ఇంకొచ్చేసి మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేయాలి. వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి బిర్యానీ. ఆ తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి కుక్ చేసేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి